సమాజంలో ఆర్థికంగా వెనకబడిన మిగిలిన కులాలను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కమ్మ సామాజిక వర్గానికి పిలుపునిచ్చారు. మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెంలోని హైవే సిటీలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కమ్మ కార్తీక వనభోజన మహోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన వారిలో చదువు పరంగా ఆరోగ్యపరంగా వెనకబడిన 70% మందిని ఆదుకుని మిగిలిన 30% మిగిలిన కులాల్లో ఉన్న వారికి తోడ్పాటు అందించాలని సూచించారు. కమ్మవారిగా పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని దామచర్ల తెలిపారు. ఏ రంగంలో ఉన్నా మనమంతా యూనిటీగా ఉండాలని కోరారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సంఘంలో మంచి కమిటీని ఎన్నుకున్నారని 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే సంఘానికి మంచి పేరు వస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ చిత్రాలతో ముద్రించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను దామచర్ల జనార్దన్ రావు ఆవిష్కరించారు. అందరూ కూడా కలిసి ఈరోజు అన్ని కుటుంబాలతోటి పిల్లలతోటి అందరితోటి గడుపుకోవడం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులు మన మనవ మురళీకృష్ణ గారికి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కమిటీ ఎన్నుకోవటం, ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోషం విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాం, మనం కమ్మగా పుట్టినందుకు పూర్వజన్మ సుకృతం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఉండే నాటక రంగం అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఈరోజు ఉద్యోగస్తులు అవ్వచ్చు, అన్ని రంగాలలో ఏ రంగమైనా ఎత్తుకోండి ముందంజలో ఉండేది కమ్మకులం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా మనం యూనిటీగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఒకరికి భేదాలు లేకుండా అందరికీ కలిసికట్టుగా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది, అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మనం కూడా 70%లో మనం ఎవరైతే మన కులాల్లో పేదోళ్ళుగా ఉండి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి చదువు కానీ ఆరోగ్యం కానీ లేకపోతే వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేసుకుంటూ మిగతా 30% 40% కూడా మిగతా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి సమాజంలోని కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏ రంగాల్లో రాజకీయ రంగాల్లో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు గారు కానీ పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందాక మన గరటి గారు కూడా అన్నీ చెప్పారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ పార్టీలో ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా మేమంతా కూడా ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఇవన్నీ కూడా మన పార్టీ వల్ల అని చెప్పి కూడా మీకు అందరు కూడా ఇది సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా సమాజంలో మనందరూ కలిసికట్టుగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన రోజు కమిటీకి కానీ ఈ సంఘానికి మంచి పేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఏదో మనం పెట్టాము, మనం భోజనం చేసాము వెళ్ళలేదు అనేది కాకుండా రియల్గా మనం సర్వీస్ అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటే సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను రెండోసారి అసలు కమ్మ సంఘం మీటింగ్కి రావటం, అది వరకు ఎప్పుడో ఒకసారి వచ్చాను, రెండోసారి ఎప్పుడు కూడా కమ్మకు మనకి మీటింగులు అంటే ఏదో విధంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పో రాజకీయాలు అని చెప్పో ఉండకుండా ఏదో కారణాల చేత పోకుండా ఉండాల్సి వచ్చే పరిస్థితులు ఉండేవి. ఈరోజు రాజకీయాలు కూడా ఎలా ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఏదైనా సరే మన వాళ్ళందరూ కూడా కలవాలి, మనం వెళ్ళాలని పొద్దున్నుంచి 5 ప్రోగ్రాములు ఉంటే 5 ప్రోగ్రాములు చూసుకొని మన వాళ్ళు 1:30కి ఆ టయానికి రమ్మంటే ఈరోజు ఈ టయానికి వచ్చారు. మీ అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఉండే పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితుల ప్రకారంగా మనతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మంచి వాతావరణంలో మంచి పరిస్థితుల్లో మనం ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా.
ఈరోజు మురళీ గారు కానీ ఇంకా కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి కమిటీ వచ్చింది. ఈ కమిటీలో కూడా కూర్చోవటం, మనకి మేజర్గా ఇబ్బందులు ఉండేవి ఏంటి అనేది కూడా మనం అంతా కూడా ఆలోచించుకోవటం. ఈరోజు ఇందాక బాయ్స్ హాస్టల్ కానీ, అదేవిధంగా లేడీస్ హాస్టల్ కానీ, లేదు మళ్ళా మనకు ట్రస్ట్కి మనకు ఉండే ఒక బిల్డింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి పూర్తిగా ఏ అవసరం ఉన్నా కూడా నా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మంచి వనభోజనాలు, ఎంతోమంది ఈరోజు అందరం కలుసుకోవడం చాలా సంతోషమైన. మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.